హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. మీకు స్వీట్ తినాలనిపిస్తుందా? ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఒక 150 గ్రాముల కొబ్బరి తురుము తీసుకున్నాను, 100 గ్రాముల పంచదార, ఇలాచీ పౌడరు, 300 ml కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. నేను ఒక కళాయి పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసి వేపుతున్నాను. దోరగా వేయించుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కరిగిన తర్వాత కొబ్బరి తురుము దాంట్లో వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకుని ఉంచానండి. ఆ పొడి కూడా దాంట్లో వేసేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను వేరే బౌల్లో తీస్తున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటి మీద నేను ఈ టూత్ పిక్స్ గుచ్చుతున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా పెద్ద సైజు పొలలు ఉంటే వాటి మీద ఈ విధంగా గుచ్చండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 100 ml వాటర్ వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీకు ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోండి. వాటర్లో బాగా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆ వాటర్ని దాంట్లో వేసుకోవాలి. పంచదార కూడా దాంట్లో వేసేసుకుని కలుపుతూ ఉండాలి. దాంట్లో ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. పాకం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం పాకం చూస్తుంటేనే అర్థమైపోతుందండి పాకం తిక్కుగా అయిపోయిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని ఒక గ్లాసులో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం పుల్లలు గుచ్చుకుని ఉంచాం కదండి,
దాన్ని దాంట్లో ముంచుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు వేసుకునే కలర్ని బట్టి దానిపైన కోటింగ్ అనేది వస్తుందండి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఆ పైన టూత్ పిక్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ వేసాను కదండి, గ్రీన్ కలర్గా వచ్చాయి. నేను ఒకటి చూపిస్తున్నాను విరిపి. పైన గ్రీన్ కలరు, లోపల వైట్ కలర్లా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.